ములుగు ఏజెన్సీ ఏరియాలో మావోయిస్టులు లేఖ సంచలనంగా మారింది. కర్రెగుట్టపై మందు పాత్రలు అమర్చామని మావోయిస్టులు లేఖ విడుదలైంది. ఆపరేషన్ కగార్కు రక్షణగా కర్రెగుట్టపై ప్రెజర్ మైన్స్ అమర్చినట్లు లేఖలో ప్రకటించారు. అయితే కర్రెగుట్టపైకి స్థానికులు ఎవరూ రావద్దంటూ లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు. మరోవైపు మావోయిస్టుల లేఖ పోలీసులకు సవాల్గా మారింది. వెంకటాపురం బాచేడు ఏరియా కార్యదర్శి శాంత పేరుతో విడుదలైన లేఖపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా లేఖ మావోయిస్టు పార్టీ విడుదల చేయదని స్థానిక ఆదివాసీలు అంటున్నారు. మావోయిస్టుల లేఖపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖతో ప్రస్తుతం అయితే ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో విడుదలైన లేఖలో ప్రస్తుతం ఉన్నటువంటి వెంకటాపురం శివారు కర్రెగుట్టల ప్రాంతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో భారీగా ప్రెజర్ మైన్స్ ఏర్పాటు చేశాము, ఎవరు కూడా ఇటువైపు రావద్దంటూ కూడా స్థానిక ఆదివాసీ యువకులను ఆ స్థానికులను హెచ్చరిస్తూ ఆ లేఖలో మావోయిస్టులు అయితే పేర్కొన్నారు. దాంతో పాటుగా ఆ కగార్కు రక్షణగా మేము ఈ యొక్క బాంబులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము, కాబట్టి పోలీసుల మాటలు నమ్మి ఇన్ఫార్మర్లుగా మారి డబ్బుల కోసం ఆశపడి ఈ గుట్ట వైపు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దంటూ కూడా ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఇక లేఖ ఎవరు సృష్టించారు, లేఖ నిజంగా మావోయిస్టులు విడుదల చేసిందా లేదా అనేది పక్కన పెడితే గత సంవత్సర కాలంగా కూడా ఇప్పటి వరకు 4 సంఘటనలు ఈ కర్రెగుట్ట పరిసర ప్రాంతాల లోపల జరిగాయి. అందులో 4 వ్యక్తులు పూర్తిగా తమ వికలాంగులుగా మారగా ఆ డర్ర సునీత పూర్తిగా ఎడమకాలు కోల్పోయి పూర్తి అంగవికలరాలుగా మారిపోయింది. ఇక గత సంవత్సరం ప్రెజర్ బాంబ్ పై కాలు వేసి ఇల్లందుల యేసు అనేటువంటి వ్యక్తి కూడా మృతి చెందాడు. మొత్తానికి ఈ 12 నెలల కాలం లోపల ఓ వ్యక్తి మృతి చెందడం, 5గురు తీవ్ర గాయాల పాలై వికలాంగులుగా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనము కర్రెగుట్ట ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. అసలు ఈ లేఖ ఈ సమయం లోపల మావోయిస్టులు ఎందుకు రిలీజ్ చేశారు? గత కొద్ది కాలం నుంచి కూడా ఇక్కడ ప్రెజర్ బాంబులు అడపాదడపా పేలుతూ స్థానికులు తీవ్రంగా గాయపడుతున్న పరిస్థితి కానీ ఈసారి ప్రధానంగా కర్రెగుట్టను పేర్కొంటూనే మావోయిస్టు లేఖ విడుదల చేయడం, నిజంగా గతంలో కూడా ఇటువంటి విషయాలలో కూడా ఎప్పుడు మావోయిస్టు లేఖ విడుదల చేయలేదంటూ కూడా స్థానికులు మాజీ మావోయిస్టులు కూడా చెప్తున్నారు. కానీ ఈసారి ఈ లేఖ విడుదల చేయడం వెనుక కారణాలు ఏందనేదే ప్రస్తుతం అంతు చిక్కట్లేదు. ఇక లేఖకు సంబంధించి నిజంగానే మావోయిస్టులు రిలీజ్ చేశారా, లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని లేఖను సృష్టించారా అనే దానిపై పోలీసులు కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ములుగు ఎస్పీ శబరీష్ మాత్రం ప్రకటన విడుదల చేశారు. కర్రెగుట్ట ప్రాంతం లోపల మా బాంబులు అమర్చి అమాయక గిరిజన ప్రాణాలు తీస్తూ వాళ్ళ వికలాంగులుగా మారడానికి మావోయిస్టులే కారణమవుతున్నారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇన్ఫార్మర్లు ముద్ర వేస్తున్నారు స్థానికుల మీద అంటూ కూడా ములుగు ఎస్పీ ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తూనే ఈ కర్రెగుట్ట ప్రాంతాన్ని అంతా కూడా తనిఖీలు నిర్వహిస్తాము, బాంబులు లేకుండా పూర్తి స్థాయి లోపల ఒక సేఫ్ జోన్గా దీన్ని మారుస్తామంటూ కూడా ఎస్పీ ప్రకటించారు. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఏరియా మొత్తంలో బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించి దాదాపు 20కి పైగా ప్రెజర్ బాంబులను వెలికి తీశారు, కొన్నిటిని బ్లాస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ లేఖ విడుదలైన నేపథ్యంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయి భద్రత కొనసాగుతుంది. బాంబులు ఏదైతే మావోయిస్టులు అమర్చామని చెప్తున్నారో ఆ ప్రెజర్ బాంబులన్నీ కూడా తామే పూర్తి తొలగించాలి, లేని పక్షం లోపల తమ యాక్షన్ ఉంటుందంటూ కూడా మావోయిస్టులకు ఘాటనే హెచ్చరికలు ములుగు పోలీసులు జారీ చేశారు. ఇక ఓవైపు మావోయిస్టులు లేఖ విడుదల చేయడం, దానికి సంబంధించి పోలీసులు కూడా అంతే ధీటుగా జవాబిస్తూ పూర్తిగా ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా సేఫ్ జోన్గా మారుస్తామంటూ పోలీసులు చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి ఏజెన్సీ వాసుల లోపల మాత్రం ఒక భయంకరమైన వాతావరణం అయితే కొనసాగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఆందోళన అయితే స్థానిక వాసులు కనిపిస్తుంది. మొత్తానికి ఈ లెటర్ పై ఇప్పటి వరకు మాజీ మావోయిస్టులు కూడా అది ఫేక్ అని చెప్తున్నా కూడా బాంబుల మాట మాత్రం వాస్తవమే, గత కొద్ది రోజులుగా ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతున్నది కూడా వాస్తవమే. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయి లోపల అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మొత్తానికి ఈ ఘటనతో కూడా మరోసారి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయితే ఉలిక్కిపడింది. ఇక పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయి లోపల సాయుధ బలగాలను మోహరించి కూంబింగ్ అయితే పూర్తి స్థాయి లోపల చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి అటు మావోయిస్టుల లేక పోలీసులు హై అలర్ట్, మొత్తంగా ఏజెన్సీ వాసులను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం లోపల కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.